డిజైన్ అయితే చాలా బాగుంది కదా! కుట్టుకోవాలనిపిస్తుంది కదా మీకు? పిల్లలకైనా, పెద్దలకైనా బావుంటుంది. లాంగ్ ఫ్రాక్స్‌కి, లెహెంగాలకి బావుంటుంది. కుట్టండి. చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్‌గా. ఏం లేదు. అయితే ఇక్కడ నేను యెల్లో క్లాత్ మిషన్ మీద ఏసిన. మంచి సైడ్ మీదనే పెట్టిన. దానిపైన మళ్ళీ బ్లూ క్లాత్ ఏసిన. బ్లూ క్లాత్ మధ్యలో మంచిగానే ఏసిన అనమాట. రివర్స్‌లో అయితే ఎయ్యలేదు. మంచిగానే ఏసిన. దానిపైన మళ్ళీ లైనింగు అంటే మనం లైనింగు, నెక్ అవి కట్ చేసుకోండి. ఏమైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలా డిజైన్ పెట్టిన దాన్ని ఇలా గోల్డ్ క్లాత్ ఏసిన ఫస్టు. మంచిగానే ఏసిన. రివర్స్ ఎయలేదు. దాని మధ్యలో బ్లూ క్లాత్ పెట్టిన. అది కూడా రివర్స్ ఎయలేదు. మంచిగా పెట్టిన. దానిపైన ఇలా ఇదైతే ఏసిన. లైనింగ్ అయితే అది మధ్యలో చూసుకొని అంటే నెక్ మనకెక్కడొస్తుంది అవన్నీ చెక్ చేసుకొని ఇలా వేసుకొని మనము నెక్ చుట్టూ కుట్టుకుంటొచ్చి ఇలా కట్ చేయాలనమాట. నెక్ అనేది కట్ చేసుకొని తర్వాత కట్స్ ఇవ్వాలి. మీకు అర్థమైంది కదా! నేనేసిన ప్రాసెస్ అయితే మెయిన్ ఇదే. మనకు ఒకేసారి నెక్ అనేది అయిపోతుంది తెలుసా అసలు. మళ్ళీ దీనికోసం మనం నెక్ పీసులు తీసుకొని లేకపోతే వేరే డిజైన్ అన్నట్లుండదు. చాలా ఈజీగా అయిపోతదసలు. పిల్లలకు అసలు అందులో ఇప్పుడు ఫంక్షన్ సీజన్ కదా! టైం ఉండదు కదా! ఇలా కుట్టండి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఇప్పుడు కట్స్ ఇచ్చిన తర్వాత దీన్ని లైనింగ్ మాత్రమే తిప్పేస్తున్నా నేను. చెప్పిన కదా! ఇక్కడ లైనింగ్ మాత్రమే తిప్పేసి మనకు డిజైన్ ఎలా ఉందో అలా అయితే మూలలు బయటికైతే తీయండి. అయితే నేను అందుకే చెప్పిన ఫస్టే గోల్డ్ క్లాత్ అయితే మంచిగానే పెట్టండి. తర్వాత బ్లూ క్లాత్ కూడా మళ్ళీ మంచిదే పైకి రావాలని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ లైనింగ్ మాత్రమే లోపలికి తిప్పేస్తామన్నమాట. చూడండి డిజైన్ అయితే వచ్చేసింది కదా! ఎంత ఈజీగా ఉంది కదా! ఇప్పుడు మంచిగా మూలలు గిట్లా తీసేసి ఏం చేయాలంటే ఒకసారి అయితే మొత్తం సర్దుకోండి. సర్దుకున్న తర్వాత మళ్ళీ నెక్ ఎలా ఉందో అలా మంచిగా కుట్టుకుంటూ రావాలన్నమాట. నెక్కులు కుట్టేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది మనకు. కొద్దిగా అటు ఇటు అలా అవుతుంటుంది కదా! కొద్దిగా నిదానంగా మంచిగా కుట్టుకుంటూ రండి. మీకు ఇప్పుడు నేను ఈ క్లాత్ వేసిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. నేను చెప్తా. ఇది అంటే 3 క్లాతులు కదా! ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఏసిన. దానిపైన మళ్ళీ డిజైన్ పెట్టడానికి ఇంకో క్లాత్ ఏసిన. లైనింగ్ ఏసిన. కొద్దిగా కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి అర్థం కాదు కదా! అర్థం కాని వాళ్ళు ఉంటే ఇలా మళ్ళీ కామెంట్లో అడగండి. నేను చెప్తాను. ఏమీ లేదండి. మరీ చెప్పేదేంటంటే ఇంతే నేను. ఫస్ట్ అయితే యెల్లో క్లాత్ అయితే మంచిగానే ఏసిన. మళ్ళీ దానిపైన మధ్యలో నెక్ దగ్గర డిజైన్ కోసం బ్లూ క్లాత్ కూడా మంచిగానే పెట్టిన. దానిపైన లైనింగ్ ఏసి లైనింగు కుట్టి లైనింగ్ ఒక్కటే తిప్పేసిన నేను అంతే. ఇప్పుడు అయింది కదా! అర్థం కాకుంటే కామెంట్లో అడగండి. తర్వాత ఇప్పుడు మనము డిజైన్ కోసం అయితే క్లాత్‌ను ఒకసారి ఎంత పొడవు కావాలి, ఎంత కావాలి అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేయండి. కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని సైడ్‌కు అంటే 3 ఇప్పుడు 3 సైడ్స్‌కు ఇలా లోపలికి మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. కొద్దిగా క్రాస్ లేకుండా ఒకేసారి మీరు ఇది కుట్టేటప్పుడు ఒక మార్కర్‌తోని ఒక బాక్స్ లాగా గీసుకోండి. మీకు కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం అయితే అటు సైడు, ఇటు సైడు మధ్యలో ఇలా కుట్టుకుంటూ రండి. ఇది కుట్టేటప్పుడు మీరు పెద్ద కుట్టే పెట్టుకోవచ్చు. చిన్న కుట్టు పెట్టనవసరం లేదు. ఎందుకంటే దీనిపైన లేస్ ఏసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఎలా అంటే అలా డిజైన్ చేయండి. క్రియేటివిటీ ఉంది కదా మీకు కూడా. మంచిగా మీ ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేయండి. ఇదిగోండి నేనైతే ఇక్కడైతే ఇలా లేస్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తే బాగుంటుందా అని ఫస్ట్ ఒకసారి అయితే చెక్ చేసిన అనమాట. చెక్ చేసి ఇలా అయితే బాగుంటుంది అన్నట్లు అనుకున్నా. మీకు నచ్చిన స్టైల్లో కూడా డిజైన్ చేయండి కదా! ఇదిగోండి ఇప్పుడు దీనిపైన కుట్టుంది కదా! కుట్టు కనిపించకుండా ఇలా అయితే లేస్ అయితే వేసుకుంటూ వస్తున్నాం. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి అక్కడొక ఇలా వేలు పెట్టి దాన్ని ఇలా వేలు పెట్టి ఇలా తిప్పితే అయిపోతుంది. ఇలా క్రాస్ అనేది వచ్చేస్తుందనమాట మనకు. ట్రై చేయండి. ఇక్కడ మూల దగ్గర నీడిల్ దింపి మళ్ళీ తిప్పుకోండి. ఫస్ట్ అయితే ఇది నెక్ డిజైను వేయడానికి మీకు ఫస్ట్ నేను చెప్పింది ఎలా క్లాత్ ఒకదానిపైన ఒకటి పెట్టాలి. ఎందుకంటే 3 క్లాతులు పెట్టిన. మీకు అర్థమైందా లేదా? అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. మళ్ళీ చెప్తాను క్లియర్‌గా. సరేనా? ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు చూడండి. ఇంకా ఇట్లా ఈ సింపుల్ ప్రాసెస్‌లో మీరు ఎన్ని డిజైన్స్ అయినా కానీ చేసుకోవచ్చు.
కదా! ఎంత ఈజీగా ఉంది కదా అసలు. డిజైన్ ఎంత మంచి డిజైన్ అయిపోయింది. కష్టపడకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది కదా! ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు మధ్యలో నెక్ ఇలా హోల్ పెట్టిన కదా! అక్కడ బటన్ పెట్టేసుకుంటారా? పెట్టేసుకోండి. లేదంటే ఇలా క్లాత్ అదైనా పెట్టండి. పైన కట్స్ కూడా కుట్టండి. నచ్చింది.